హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము అండ్ చిన్ను వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కమెంట్ చేసేసి. ఏంటి ఎయిర్పోర్ట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? మీకు ఎన్ని రోజుల నుంచో చెప్తున్నాను కదా, సర్ప్రైజ్ వీడియోస్ అన్ని వస్తాయి అని చెప్పేసి. మేమైతే ఆ సర్ప్రైజ్ వీడియోస్ ని రివీల్ చేసేద్దామని ఈ రోజు అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ఫస్ట్ అయితే మేము థాయిలాండ్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. ఇది 4 days ట్రిప్ అన్నమాట. మేము H&N టూర్స్ వాళ్ళని, ప్యాకేజెస్ వాళ్ళని మాట్లాడుకున్నాం. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం, ఆఫీస్ కొలీగ్స్ అందరం కలిసి. మేము ఇక్కడ మా బోర్డింగ్స్ అవన్నీ అయితే తీసుకుంటున్నాము. మా బోర్డింగ్స్ అవన్నీ అయిపోయాయి. మేమేమో ఇంకా వాక్ చేసుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మా లగేజ్ అంతా కూడా వెళ్ళిపోయింది. కానీ నైట్ అయితే డిన్నర్ అయితే ఉంది ఫ్లైట్ లో. కాకపోతే మాకు ఆకలేస్తుంది, ఈ లోపు ఏదన్నా తిందామని చెప్పేసి మేమైతే ఈ రోజు ఆఫీస్ నుంచి ఎర్లీగా లాగౌట్ అయిపోయాం. ఎందుకంటే వెనస్డే కాబట్టి ఆఫీస్ ఉంటుంది. సో ఈవినింగ్ తొందరగా లాగౌట్ అయిపోయి మేమైతే స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఏమీ తిని రాలేదన్నమాట. ఇక్కడ ఏదన్నా ట్రై చేసేద్దామని మెక్డీకి అయితే వచ్చేసాము. ఇక్కడ మెక్డీలో ఏముంటాయి, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ ఇవే కదా ఉండేది. మేమైతే ఒక బర్గర్ అండ్ 2 కోక్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ తినేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. మనకి టేస్ట్ ఎంత బాగున్నా కూడా అక్కడ పెట్టే ప్రైసెస్ కోసం కొంచెం మనకి డైజెస్ట్ అవ్వడం కొంచెం కష్టమే కదా. ఇంకా అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. సమ్మర్ అన్నమాట. ఇంకా ఆ ఎండలకి, ఆ వేడికి మనకి ఎంత కూల్ గా క్లైమేట్ ఉన్నా కూడా ఎండకు ట్యాన్ అయిపోతుంది. నేను సన్ స్క్రీన్ మర్చిపోయి వచ్చేసాను. సో పక్కనే ఉన్న మార్ట్కి వెళ్ళి తీసుకొని వచ్చేసాను. ఇక నేను ఎందుకు పరిగెడుతున్నాను అనుకుంటున్నారా? అక్కడ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారు. మేమేమో ఎక్కడో ఉన్నాం. సో ఇంకా అందుకని చెప్పి తొందరగా పరిగెత్తుకుంటూ అయితే వచ్చేసాము. పర్లేదు, మాది లాస్ట్ కాబట్టి మాకు తొందరగానే వచ్చేసాము. ఇక్కడ అందరూ చూడండి ఆల్రెడీ సిట్ అయిపోయారు. మేమైతే ఇంకొచ్చి తొందరగా కూర్చున్నాము. మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిందో లేదో అప్పుడే డిన్నర్ అని తీసుకొచ్చేసారు. మేమైతే ఒక వెజ్ థాలీ అండ్ ఇంకొకటి నాన్ వెజ్ అయితే తీసుకున్నాము. ఒకటే ఫిక్స్ అయిపోయామండి. ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు మాత్రం వెజ్ నాన్ వెజ్ అని డిఫరెన్షియేట్ చూసుకోవద్దని ఫిక్స్ అయిపోయాం. ఇక్కడ మా ఫ్లైట్ అలా తిన్నామో లేదో ఫ్లైట్ అయితే దిగిపోయాం. ఇక్కడ మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట, ఎందుకంటే బస్సెస్ రావాలి. ఈ లోపు రెడీ అయిపోమని చెప్పేశారు. మేమైతే ఎయిర్పోర్ట్ లోనే రెడీ అయిపోయాము. ఎందుకంటే మేము ఫస్ట్ హోటల్కి వెళ్తాం అనుకున్నాం, కానీ హోటల్కి వెళ్ళేంత టైం లేదంట. ఎందుకంటే 10 షో స్టార్ట్ అవుతుంది. మనం హోటల్ రీచ్ అవ్వాలంటే చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి ఈ లోపు ఇక్కడే ఫ్రెష్ అయిపోండి అని చెప్పేసి అన్నారు. బ్రేక్ఫాస్ట్ కోసం ఆపుతామని చెప్పేసి అన్నారు. మేము వెళ్లాల్సిన డెస్టినేషన్ దగ్గరే మాకు బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేసేసారు. తినే నిక్కీ అనమాట. ఏంటంటే మనకి టూర్ గైడ్ అనమాట. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందో ప్రతి ఒక్కటి కూడా థాయిలాండ్ గురించి ప్రతి ఒక్కటి చెప్తుంది అనమాట. ఇక్కడ మేమైతే డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. ఇది టైగర్ టోఫీ అనమాట. ఇక్కడ మనం ఏమేం చూస్తామంటే టైగర్ షో, క్రొకడైల్ షో చూస్తాం. ముందైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. ఇదిగోండి నేనైతే బ్రేక్ఫాస్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ దారిలోనే మనకి ప్యాకేజెస్ గురించి అయితే అన్ని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనకి ఎంత ప్యాకేజ్ కి ఏమేమి వస్తాయి, ఏ ప్యాకేజ్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలంటే ఎంత ప్యాకేజ్ ఉంటుంది, షోస్ కి ఎంత మనీ పే చేయాలి అనేది క్లియర్ గా రాసింది. నేనైతే ప్రతి ఒక్కటి చూస్తూ లోపలికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి 1000 రూపీస్ కి మనకి టైగర్, క్రొకడైల్ షోస్ వస్తాయి, ఫొటోస్ కూడా వస్తాయి అన్నమాట. అట్లే 1600 బాట్స్ కి ఫోటో విత్ టైగర్, లయన్ అండ్ ఫుడ్ అన్ని కూడా వస్తాయి అనమాట. ఇక్కడ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. నేనైతే ఇంటర్నేషనల్ కి వచ్చినప్పుడు ఇండియా ఫుడ్ ని మిస్ అవుతానేమో, అంటే రోజు తింటాం కానీ ఆ టేస్ట్ మిస్ అవుతామేమో అనుకుంటా వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే ఇండియా ఫుడే ఉందన్నమాట. ఎక్కడ కూడా మనకి ఇంటర్నేషనల్ ఫుడ్ అనేది ఇండియన్ ఫుడ్ అయితే మిస్ అవ్వము. ఇక్కడ చూడండి లోపలికి అయితే వచ్చేసాము. అందరూ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి క్యూ ఎంత పెద్దగా ఉందో. మేమైతే అవన్నీ ఫొటోస్ తీసుకొని వచ్చేలోపు క్యూ అయితే పెరిగిపోయింది అనమాట. పక్కనే చూడండి టైగర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా టైగర్స్ తోటి బ్రేక్ఫాస్ట్ చేశారా? మేమైతే చేసామండి. ఒక పక్క టైగర్స్ ని చూస్తూ ఒక పక్క బ్రేక్ఫాస్ట్ తింటుంటే ఆ ఫీల్ ఉందండి. చెప్తుంటే నాకు ఇప్పటికి కూడా ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఫుడ్ వచ్చేసి పోహా, ఇడ్లీ, దోశ, నార్మల్ రెగ్యులర్ టిఫిన్సే ఉన్నాయండి. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అలా ఏం లేదు. అంతా కూడా నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్టే ఉందన్నమాట. నేనైతే ఒక పూరి, పోహా అండ్ చపాతీ అయితే తీసుకొచ్చాను. ఈ 4 days ట్రిప్ లో కూడా నేను మొత్తం కూడా ఇండియన్ ఫుడ్ కంప్లీట్ గా ఎంజాయ్ చేశానండి. చూడండి టైగర్స్ ఎంత క్యూట్ గా ఆడుకుంటున్నాయో, ఎంత క్యూట్ గా ప్రేమించుకుంటున్నాయో చూడండి. ముద్దు ముద్దుగా అనిపిస్తుంది కదా. మేమైతే వాటిని చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేసేసాం అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకున్నాము తనతోటి. ఎందుకంటే అక్కడ ట్రెడిషన్ ని ఫాలో అవుతుంది కాబట్టి మనకు మెమరీగా ఉంటుంది కదా. సో అందుకని మేమైతే తీసుకున్నాం. ఇక్కడ వేరే ప్యాకేజెస్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళందరూ అడుగుతున్నారు ఎన్నింటికి షో స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ షోస్ కి వెళ్ళడానికి ముందే ఇక్కడ క్యూలో అయితే నుంచున్నాం అనమాట. ఇక్కడ వస్తే మనకి డిక్కీలో అయితే ఎక్కేసి వెళ్ళిపోవాలి. తిని ఇంకొక గైడ్ అనమాట. మాకు 2 బస్సెస్ ఉన్నాయని చెప్పాను కదా, మాకు 2 గైడ్స్ ఉన్నారు. ఇక్కడ బగ్గీ అయితే ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఇదిగోండి మా టికెట్స్ టైగర్ షోకి అండ్ క్రొకడైల్ షోకి కలిపి 350 బాట్స్.
ఎంత ఇండియన్ మనీ అవుతుందో మీరు ఒకసారి గెస్ట్ చేసేసేయండి. మేము బగ్గీలో అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ టైగర్ షో అంటే ఏం జరుగుతుంది, క్రొకడైల్ షో అంటే ఏం జరుగుతుంది, అసలు ఈ షోస్ అనేవి ఏంటివి, ఏం చూపిస్తారు అనుకొని మేమైతే ఎక్సైట్మెంట్ తో ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాం. సరే, ఈ లోపు ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే ఫొటోస్ ఉన్నాయి అన్నారు. టైగర్ తోటి, లయన్ తోటి ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పారు. నేనైతే అసలు జీరో నాలెడ్జ్, నాకు తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఇంకా అనిల్ ఉండి మనం తీసుకుందాము, దిగుదాము అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. సో ఇంకేం చేస్తాము, నేను కూడా ఓకే చెప్పేశాను. ఇంకా వెళ్ళిపోయి ఫోటో తీసేసుకుందాం. ఈ లోపు మేమైతే ఫోటో తీసుకుంటుంటే అక్కడ చూడండి లోపల ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందని బయట నుంచి అయితే చూపిస్తున్నారు. అక్కడ మనకి ఎటువంటి రిస్క్ అయితే ఉండదండి, ఎందుకంటే గైడర్స్ పక్కనే ఉంటారు, వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ఒక దగ్గర ఒక ఎలిఫెంట్ దగ్గర ముగ్గురు, టైగర్ దగ్గర ముగ్గురు, లయన్ దగ్గర ముగ్గురు అట్లా ఉండి వాళ్ళు గైడ్ చేస్తున్నారు. ఆ లయన్ అటు ఇటు కదిలినప్పుడల్లా వాళ్ళు వార్న్ చేస్తున్నారు అనమాట. మేమైతే ఇక్కడ హ్యాపీగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే తీసుకోండి. ఇక్కడ నేను అనిల్ ఇద్దరం కూడా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఇది చూడండి, లయన్ ఇచ్చుకుంటుంది అనమాట. తన బాడీని మొత్తం స్ట్రెచ్ చేసుకుంటా ఉన్నింది. నాకైతే చూస్తుంటే ఎంత క్యూట్ గా అనిపించిందో. ఇక్కడ టైగర్ ని ఎంత కదులుతున్నా కూడా అసలు కదిలించట్లేదు, తనంతే కామ్ గా ఉంది. టైగర్స్ ని నిజంగా ఇలా చూడటం ఎంత బాగుంటుందో. నేను ఇంకా టైగర్ తో కూడా ఫోటో తీసేసుకున్నాను. మా అక్కనున్న మా ఫ్రెండ్స్ అయితే టైగర్ పక్కన ఇంకొక టైగర్ కూర్చున్నట్టు అనిపిస్తుంది అని మాట్లాడుకుంటున్నారు, జోక్స్ వేసుకుంటున్నారు. ఇక్కడ మేమైతే షోకి వెళ్ళిపోదామని చెప్పి నిక్కిని అడుగుతున్నా, అయిపోయిందా, స్టార్ట్ అవుతుందా, ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. తననే నాకు చెప్పింది, స్ట్రైట్ గా వెళ్ళిపోండి, అక్కడ మీకు కనిపిస్తుంది షో అని చెప్పేసి. నేను టైగర్ షోలో ఏం చూపిస్తారు, క్రొకడైల్ షోలో ఏం చూపిస్తారు అని మీకేమన్నా ఐడియా ఉందా? నేను మామూలుగా ఎలా ఉంటుంది, ఒక యాక్టివిటీ చేస్తాయేమో అనుకుంటాం. కానీ ఇక్కడ ట్రైనర్ ఉండేసి క్రొకడైల్స్ ని ఎంత యాక్టివ్ గా క్రియేట్ చేస్తారో, వాటిని అవి నిద్రపోతున్న వాటిని లేపి వాటితోటి ఫొటోస్ అవన్నీ చూపిస్తూ ఎంత యాక్టివ్ గా ఉందో చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉన్నారు, చాలా ప్యాకేజెస్ వాళ్ళు ఉన్నారని ముందే చెప్పాను కదా. ఆల్రెడీ అందరు వచ్చి కూర్చున్నారు, మేమే ఇంకా లేట్ వచ్చామన్నమాట. ఇంకా లాస్ట్ కి వెళ్ళిపోయి కూర్చున్నాము. ఏం జరుగుతుందా ఏంటి అనేది వెయిట్ చేద్దాము అనుకునే లోపు మీరు ఎప్పుడైనా ఇలాంటి షోస్ ని ఎక్కడైనా చూసారా? చూసుంటే ఎక్కడ చూసారో కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇదిగోండి దగ్గర నుంచి అయితే చూస్తున్నాను క్రొకడైల్స్ ని. అవేంటో ప్రశాంతంగా పడుకున్నాయి, వాటిని లేపి ఏం చేస్తారో అనుకుంటా ఉన్నాం. మేమైతే ఆలోచిస్తూ ఉన్నాం, ఏం చేస్తారు వీటిని, ఏం చేస్తారో అని చెప్పేసి అనుకుంటాను. పక్కనే ఒక స్టిక్ అయితే ఉంది, వాటిని పెట్టి ఏదన్నా షో చేస్తారేమో అనుకున్నాను. కానీ ట్రైనర్ వచ్చిన తర్వాతే తెలిసింది వాటిని ఏమేం చేయగలొచ్చు, ఎలా ట్రైన్ చేశారు వాళ్ళు. అవి ఎంత కామ్ గా ఉన్న వాటిని కూడా, ఎంత హారిబుల్ గా ఉన్నా కూడా కామ్ గా ఎలా మెయింటైన్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాను. తీరా ఇక్కడ ట్రైనర్ అయితే వచ్చాడు. చూడండి, వాటిని అయితే ఇప్పుడు కొట్టి మరీ లేపుతాడు. పడుకున్న సింహాన్ని లేపడం అనేది మనకి తెలిసిందే, అవి ఎంత హారిబుల్ గా ఉంటాయో. ఇప్పుడు పడుకున్న మొసల్ని లేపుతున్నాడు. లేపిన తర్వాత తనైతే తన ప్రేయర్స్ ఏవో చేసుకుంటున్నాడు. ఏం కాకూడదని చేస్తున్నాడో మరి, లేకపోతే ఏం చేయాలో వాళ్ళ ట్రెడిషన్ అయితే ఫాలో అయిపోతున్నాడు. మనం కూడా అంతే కదా, బరిలోకి దిగుతున్నామంటే మొక్కేస్తాం భూమాతని. సేమ్ తను కూడా అంతే. ఇక్కడ చూడండి క్రొకడైల్స్ ని అట్లా వాటర్ తోటి అయితే లేపుతున్నాడు అనమాట. వాటర్ తో ఎందుకు లేపుతున్నాడు, వాటిని మామూలుగా కూడా లేపొచ్చు కదా అని నేనైతే పక్క నుంచి అయితే విసిగిస్తున్నా. మా ఫ్రెండ్స్ అయితే నీకు ఎక్కడికి వచ్చినా డౌట్లు అయితే తీరవా అని చెప్పేసి తిడుతున్నారనమాట. షో చూడు ముందు, తర్వాత నీకు డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అని చెప్పేసి. అట్లా చూడండి, అసలు ఆ మొసల్ని పట్టుకొని లేపుతుంటే నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చినాయండి. ఓ పక్క భయం వేస్తుంది, ఒక పక్క ఇంట్రెస్టింగ్ గా ఉంది, రకరకాలుగా ఉంది. నాకైతే ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అనుకున్నా. కానీ చూసిన తర్వాత మాత్రం వర్త్ అనిపించిందండి షో అయితే. అసలు ఒక మనిషిని హిప్నటైజ్ చేయొచ్చు అని విన్నాను, యానిమల్స్ ని కూడా హిప్నటైజ్ చేస్తారు, కంట్రోల్లోకి తీసుకోవచ్చు అనేది నేనైతే ఫస్ట్ టైం చూసానండి. నార్మల్ గా చిన్న చిన్న పెట్ యానిమల్స్ ని అయితే చేయొచ్చు, కానీ వైల్డ్ యానిమల్స్ ని కూడా చేయొచ్చు అంటే చూడండి. ఇప్పుడు అది నోరు తెరిచింది కదా, తను వచ్చినా కూడా అది అంతే ఉంటుంది, ఇంకా అది క్లోజ్ చేయడము ఏం ఉండదు అనమాట. అంతలా కంట్రోల్ చేయగలిగాడు. నేనైతే చూసి షాక్ అయిపోయినా. అసలు వీళ్ళు ఎలా కంట్రోల్ చేశారు, ఫస్ట్ లో వీటిని ఎలా ట్రైన్ చేశారు అనేది నాకైతే అర్థం కాలేదండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి ట్రైనర్స్ ని చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూసానండి. ఈ ట్రైనింగ్స్ చూసిన తర్వాత అయితే నాకు అనిపించింది నిజంగా వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. వీళ్ళ అసలు చూడండి, ఆ ఫోటో నోట్లో ఇంకా తల పెట్టేశాడు, క్రొకడైల్ మాత్రం క్లోజ్ చేయట్లేదు, అలానే ఉంది. ఏదో సమ్ స్టిక్ తోటి పైకి కిందకి అంటున్నాడు, కానీ అది ఏం లేదు, జస్ట్ మ్యాజిక్ లాగా చేస్తున్నాడు. అది వచ్చేసి తీసేసుకుంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే షో అయిపోయింది. కానీ చూస్తే మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే స్నేక్ ఉంది. ఇక్కడ స్నేక్ తో ఫొటోస్ దిగుదామని చెప్పేసి మేమైతే దిగాము.
అండ్ ఇక్కడ టైగర్స్ ఉన్నాయి, టైగర్ కి ఫీడింగ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. ఎందుకు, ఆల్రెడీ టైగర్ తో ఫోటో దిగాము, స్నేక్ తో దిగాము, ఇంకెందుకు మనము బేబీని హ్యాండిల్ చేయలేంలే అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే మేము టైగర్ షోకి టైం అవుతుందంటేనో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ టైగర్ షో స్టార్ట్ అయిపోయింది. టైగర్స్ ని ఏం చేస్తారు అనుకున్నారు, క్రొకడైల్స్ ని అయితే హిప్నటైజ్ చేశారు. టైగర్స్ కి నథింగ్, బాల్ విసిరి తీసుకురమ్మని చెప్పడము, లైక్ జనరల్ యాక్టివిటీ అలాంటివి ఏమన్నా చెప్తారేమో అనుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి, అవి ఎలా చెప్తే అలా చేస్తున్నాయి. ఈ ట్రైనర్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకైతే. చూడండి, ఎక్కమంటే ఎక్కేస్తున్నాయి, దూకమంటే దూకేస్తున్నాయి, జంపింగ్ చేస్తున్నాయి. ఈ టైగర్స్ జంపింగ్ ఏంటో, ఆ హోల్ నుంచి రావడం ఏంటో నాకైతే అర్థం కాలేదండి. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి వింతలు విన్యాసాలన్నీ? నేనైతే ఫస్ట్ టైం ఎప్పుడో నేషనల్ జాగ్రఫీలోనో యానిమల్ ప్లానెట్ లోనో చూసినట్టు గుర్తుంది. కానీ ఇంత న్యాచురల్ గా చూడడం అయితే, అవి అసలు ఏం చేయట్లేదు వాళ్ళని. ఫస్ట్ లో ఎంత ధైర్యం చేసి ఉండాలి వాళ్ళు ఇలా ట్రైనింగ్ ఇవ్వాలంటే. ఏది కూడా ఫస్ట్ నుంచి ఉండవు కదా, మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటేనే అవి అలవాటు అయి ఉంటాయి. ఆ ఫస్ట్ లో వాళ్ళు అంత ధైర్యం చేసి ఉంటారు. ఇక్కడ చూడండి, టైగర్ ని ఎత్తుకొని మరీ ఫోటో తీసుకుంటున్నారు. నాకైతే నిజంగా ఒకసారి నిజంగా నాకు చేయాలనిపించిందండి, ఫోటో అయితే తీసుకోవాలనుకున్నాను. కానీ అవి చూడండి, మనిషి మీద పడుతున్నా కూడా ఏం అనిపించట్లేదు. అదే మనమైతే నా పరిగెడతాం, దానికి ఫీడింగ్ ఇస్తూ, దానికి ట్రైన్ చేస్తూ, దాంతో నడుస్తూ. టైగర్ వాకింగ్ కూడా చేస్తుంది. ఇక్కడ మీకు రన్నింగ్ కూడా చూపిస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియోలో రన్నింగ్ కూడా ఉంది. నెక్స్ట్ అయితే మేము ఇంకైతే హోటల్కి వెళ్ళిపోదామని బయటకి అయితే వచ్చేసాము. ఇక్కడ మేమైతే బస్ ఎక్కేస్తున్నాము, ఎందుకంటే నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, లంచ్ చేసేసి ఈవినింగ్ కి రెడీ అయిపోవాలి. ఇక్కడ మేమైతే వచ్చేసామండి హోటల్ కి. ఎందుకంటే రెస్టారెంట్ కి ఫస్ట్ బస్ అయితే రెస్టారెంట్ కి వెళ్ళింది. ఎందుకంటే అందరూ ఒకేసారి వెళ్ళిపోతే క్లమ్జీ అయిపోతుందని హాఫ్ మెంబర్స్ అందరూ కూడా రెస్టారెంట్ కి వెళ్ళారు. హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ అందరూ రూమ్స్ కి అయితే వచ్చేసారు ఫ్రెష్ అయిపోయి. వీళ్ళు సెకండ్ బ్యాచ్ లో లంచ్ చేయడానికి అయితే వెళ్తారు. మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసి ఈవినింగ్ అయితే రెడీ అయిపోయామండి. ఇక్కడ అల్కాజార్ షోకి అనే వచ్చేసాము. అల్కాజార్ షోలో ఏం జరుగుతుంది అంటే నాకు ఐడియా లేదండి, కానీ ఏదో వీడియోస్ లో అయితే చూసాను. మల్టిపుల్ కల్చర్ డాన్సెస్ అయితే ఉంటాయని విన్నాను. ఆ డాన్సెస్ ఎలా ఉంటాయి, 1 hour ఏం చేయాలి, ఆ షోని ఎలా ఎంజాయ్ చేయాలి అని అయితే నాకైతే ఒక్క ఆలోచన కూడా లేదండి. బోరింగ్ అనిపిస్తుందేమో 1 hour ఆ డాన్సెస్ ఏం చూస్తాము అనుకున్నాం, కానీ 1 hour ఎలా టైం గడిచిపోయిందో కూడా తెలియలేదండి. మేమైతే ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. బయట చూసారు కదా వాళ్ళందరినీ ఏం చేస్తారు అని, ఆల్రెడీ వాళ్ళైతే రెడీ అయిపోయి ఉన్నారు. మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపల ఆ డాన్సర్స్ చూస్తే నిజంగా అనిపించిందండి, డాన్స్ కన్నా కూడా వెనక బ్యాక్గ్రౌండ్ కండి, ఒక్కొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ కి ఒక్కొక్క ఆర్టిస్ట్ మారుతున్నప్పుడు ఇమ్మీడియట్ గా బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ అయిపోయినాయి. అసలు లిటరల్ గా నిజంగా అయితే కళ్ళ ఆర్పకుండా చూడాలనిపించిందండి. ఎంత బాగున్నాయో వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళ డిజైన్ కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ కానీ, ఆ డాన్స్ కి తగ్గట్టుగా వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ ఎంత బాగున్నాయంటే చూస్తుంటే ఏదో సినిమా సెట్కి వచ్చామా అనిపించిందండి నాకైతే మాత్రం. చూస్తున్నంతసేపు అబ్బా ఎంత బాగుందో, వీళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అనిపించింది. ప్రతి ఒక్క ప్రాప్ని ఎంత పర్ఫెక్ట్గా యూస్ చేశారా అనిపించిందండి. నేనైతే డాన్స్ షోస్లో మామూలుగా చూస్తుంటాం, కానీ ఇన్ని పర్ఫార్మెన్సెస్ అప్పుడు ఇమ్మీడియట్గా చేంజ్ చేయడం అంటే కష్టమే కదా. మనము చూస్తుంటాం డాన్స్ పర్ఫార్మెన్సెస్, ఒకదాని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి గ్యాప్ ఉంటుంది చేయడానికి. కానీ ఇక్కడ కంటిన్యూస్గా 1 hour పాటు సెట్స్ మారడము, ఇమ్మీడియట్గా దానికి తగ్గట్టుగా ఒక పర్ఫార్మెన్స్కి ఆ సెట్ రావడము, కింద నుంచి సైడ్స్ నుంచి మొత్తం వస్తుంటే ఉందండి. అసలు అబ్బా నిజంగా ఫారినర్స్ అంటే ఫారినర్సేనండి, వాళ్ళకున్న నాలెడ్జ్తో పోల్చుకుంటే గ్రేట్ అనిపిస్తుంది. ఇండియన్ తక్కువ చేస్తున్నాను అనుకోకండి, మనది ఉన్న టాలెంట్ వేరు, కానీ అక్కడ ఇమ్మీడియట్గా చేస్తుంటే మాత్రం అవసరం అనిపించిందండి. ఇక్కడ బయటకు వచ్చేసారు, వాళ్ళు కూడా అందరూ బయటకు వచ్చేసారు. ఇంకా వాళ్ళతో అయితే ఫొటోస్ తీసుకుంటారేమో అని చెప్పేసి అందరు వెయిట్ చేస్తున్నారు అనమాట. ఒక్కొక్కరితో దిగాలంటే 100 bahts అండి. మేమైతే ఇంకా నైట్ డిన్నర్ చేద్దామని చెప్పేసి స్ట్రీట్ ఫుడ్కి అయితే వచ్చేసాము. పక్కనే ఉంటుందండి అల్కాజార్ షో పక్కనే ఫుడ్ షాపింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడే కొంచెం షాపింగ్ చేసుకొని ఫుడ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. అసలు థాయ్ ఫుడ్స్ ఎలా ఉంటాయి, ఏముంటాయి అంటే, మధ్యాహ్నం కూడా ఇండియన్ ఫుడ్ తిన్నాము, మార్నింగ్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం కదా, ఈవినింగ్ ఏమన్నా చూద్దామని చెప్పేసి వచ్చామండి. నేనైతే ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. అసలు ఏముంటుందా, ఫుడ్ ఎలా ఉంటుందో అంటే అన్నీ లైవేనండి. పురుగులు ఉన్నాయి, క్రొకడైల్స్ ఉన్నాయి, తేళ్ళు, జెర్లు అన్నీ ఉన్నాయి. మనం వాటిని చూస్తేనే భయపడతాము. ఇక్కడ లైవ్ లో పెట్టి కాల్ చేసి ఇస్తున్నారు, వాటినే తింటున్నారు. అసలు చూడండి ఎలా ఉన్నాయో. తేలంట అండి అదే, వామ్మో నాకైతే భయం వేసింది. నేను ఈ 4 days కూడా తినింది రోటీ ఎగ్ అనమాట. ఇంకా కొంచెంసేపు అయితే షాపింగ్ కూడా చేసాము, అసలు ఏమేమి ఉన్నాయని చెప్పి. క్లాత్స్ అవన్నీ నార్మల్ గానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఎక్కువ అందరూ కూడా ఎలిఫెంట్స్ ని బాగా నమ్ముతున్నారండి. ప్రతి ఒక్క కాస్ట్యూమ్ మీద కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి.
ప్రతి ఒక్క ఐటము ఎలిఫెంట్‌కి రిప్రజెంటెడ్‌గానే ఉన్నాయి. ఏదో ఒకటి కూడా. నాకు తెలిసి అక్కడ ట్రెడిషన్‌లో ఎలిఫెంట్ అనేది ఒక కీ అనుకుంటా. మేము గూడా ఈ కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్కటి 20 బాట్స్ అని చెప్పారండి. చిన్నవైతే 20, పెద్దవైతే సైజ్ పెరిగే కొద్దీ రేట్ కూడా పెరిగిపోయిందండి. మేము గూడా కొన్నైతే ఐటెమ్స్ తీసుకున్నాము. ఆ కీ చైన్ బావుంది కదా! బ్యాగ్‌కి బావుంటుందని జెప్పేసి నేను తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ ఏవో బొకేస్ లాంటివి ట్రై చేస్తున్నారు. ఇక మేమైతే టుక్ టుక్ అయితే వెక్కేసి వెళ్ళిపోతున్నాము రూమ్‌కైతే. ఇంకా మోర్ కంటెంట్ కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటివి 3 పార్ట్స్ ఉన్నాయన్నమాట. మీరైతే ఎంజాయ్ చేసేస్తారు. ప్లీజ్ లైక్, వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.